చివరగా ఈ టీచర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకేదో చేస్తామని చెప్పేశారు, ఓల్డ్ పెన్షన్ స్కీమే తీసుకొస్తామని చెప్పారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చాలా ఉద్యోగ సంఘాలు నిరసన దీక్షకు దిగుతూ వచ్చాయి. ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ వచ్చాయి. ఇంతకుముందు ఇప్పుడు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొప్పరాజు గారు కూడా చాలాసార్లు ఆయన చెప్పింది ఏంటంటే, కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఏడాదిలోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇంతలా వ్యతిరేకత రావాల్సి వచ్చింది? ఉద్యోగుల సమస్యలు చాలా బ్రాడ్‌గా చూడాలి. నెంబర్ 1 ఉద్యోగస్తుల సమస్యలు 3. ఒకటి పీఆర్సీ లేదా ఐఆర్, నిరంతరం డిఏలు, మూడోది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ 3 సమస్యలు ఉద్యోగస్తులతో నిరంతరాయంగా ఉంటా ఉంది. ఈ 3 సమస్యలు దేని టచ్ చేసినా ఆర్థిక పరమైన సమస్య, మానసిక సమస్య కాదు. అంటే సందేశం ఇచ్చే సమస్య కాదు. టచ్ చేస్తే వందల కోట్లు, వేల కోట్లు. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ముడిపడు. మన ఆర్థిక పరిస్థితి ఏంటో మనం చాలా సందర్భాల్లో మాట్లాడు. ఉద్యోగస్తుల సమస్య 1, 2, 3, 4 చూస్తే నెంబర్ 1 డిఏలు. డిఏ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. ఒక డిఏ జూలైలో అమలైనట్టుంది. అది కూడా ఏంటంటే మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో ఎలక్షన్ ముందు 2 డిఏలు ఆమోదించారు. ఒక డిఏ ఇమీడియట్ గా అమలైంది. రెండో డిఏ జూలై 2025 నుంచి అమలవుతుందని చెప్పాడు. అది అమలవుతాను. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక డిఏ ఇచ్చినట్టు లేదు. సంవత్సరానికి బహుశా 2 డిఏలు వస్తాయి, ఇవ్వలేదు. నెంబర్ 2 పిఆర్సీ లేదా ఐఆర్. ఇప్పుడు పిఆర్సీని జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. పిఆర్సీ ఇచ్చే కమిటీ యొక్క రిపోర్ట్ ఆధారంగా కేబినెట్ సబ్ కమిటీ వేసి చర్చించి వాళ్ళు ఎంత సిఫారసు చేశారో దాన్ని యాజ్ గా చేయాలనే రూల్ ఏం లేదు. అటు ఇటుగా చేసి ప్రభుత్వం చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 19 గెలిచిన వెంటనే అప్పటికే పాత ప్రభుత్వం పిఆర్సీ వేయలేదు. వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చేసాడు. అంటే పిఆర్సీని కొంత లేటుగా ఇస్తాను కాబట్టి పిఆర్సీ ఇచ్చేటప్పుడు 27% ఐఆర్ అనౌన్స్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిటీని రద్దు చేసేసారు. రద్దు చేయడం చాలా తప్పు, పొలిటికల్ గా, లాజిక్ గా కూడా తప్పు. ఎందుకంటే ఆ పిఆర్సీ కమిటీ ఏమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేసాడు కాబట్టి అందరికి ₹1,00,000 జీతాలు పెంచమని సిఫారసు చేయడు, ఉన్నట్టే చేస్తాడు. దాంట్లో అది చేస్తే అది ఇవ్వాలని రూల్ కూడా లేదు. మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు, మీకు రైట్ ఉంది. కాబట్టి పిఆర్సీ కమిటీని రద్దు చేస్తే ఏమవుతుంది, ఉద్యోగస్తులకి కొత్త కోరిక ఏమొస్తుందంటే ఆ పిఆర్సీ స్థానంలో ఐఆర్ ఇస్తారేమో అనుకుంటారు. ఐఆర్ కూడా దాదాపు 20% ఇస్తే వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. కాబట్టి నువ్వు పిఆర్సీ అట్లే కొనసాగి ఉంటే అది రిపోర్ట్ చేసేంత వరకు ఐఆర్ ఊరు అడుగుంటు. సరే పిఆర్సీ వస్తుంది, దాని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1 year 2 years ఇస్తారని నువ్వు వేచి చూస్తా వస్తుంటారు. ఎప్పుడైతే దాన్ని రద్దు చేశారో నువ్వు కొత్త కమిటీ వేయలేంత వరకు కనీసం ఐఆర్ అంటారు. అయితే ఒక పిఆర్సీ కాలం వేస్ట్ అయిపోతుంది. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి, 1-2 సంవత్సరాల్లో రిటైర్ అయిన వాళ్ళకి పిఆర్సీ వస్తే పెద్ద వెసులుబాటు వస్తుంది. రిటైర్ అయిపోయిన నాటికి వాళ్ళ బేసిక్ వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోతారు. ఇంకా 2-3 ఏళ్ళు కానీ పిఆర్సీ కానీ ఐఆర్ ఇకపోతే వీళ్ళు పిఆర్సీ రద్దు చేసి ఐఆర్ ఇది ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన ఐఆర్ ఇచ్చినాడు. మూడో సమస్య ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ధారణకు వచ్చాడు. ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడు కానీ నిర్ధారణకు వచ్చి దాని స్థానంలో నేను గ్యారంటీ పెన్షన్ జీపీఎస్ ఇస్తానని చెప్పినాడు. దాన్ని ఆ రోజు మీరందరూ తిట్టారు. ఏమని తిట్టారు? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి 15 రోజులు చెప్తే ఓల్డ్, ఆయన ఒకటే చెప్పాడు, ఓల్డ్ పెన్షన్ నేను చేయలేను, అది సాధ్యం కాదు, ప్రభుత్వం నేను జీపీఎస్ అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము అందరితో చేస్తామని ఆయన అన్నాడు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతారని చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? డిఏలు నిరంతరం ఇస్తారా, ఇవ్వలేరా? పిఆర్సీ రద్దు చేశారు కాబట్టి కొత్త పిఆర్సీ అన్న వేసేసేయండి కమిటీ, లేదా ఐఆర్ అన్న ఇవ్వాలి. 3 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో దాన్ని జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. దాన్ని రాను అనవసరంగా రావడం దాన్ని రద్దు చేసి పడేశారు. ఏమైంది? ఇప్పుడు మీరు ప్రజలు ఏం కోరుకుంటారు? ఉద్యోగస్తులు బహుశా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాడేమో అనుకుంటారు. అంతే కదా. ఆ జీపీఎస్ అట్నే అమలు అయిపోయి ఒక పని అయిపోయింది. జగన్ చేశాడని చెప్పారుతో, వీళ్ళు ఏదో పత్రికల్లో రాశారని చెప్పారుతో జగన్ ఆదేశాలు మళ్ళీ కొనసాగుతున్నాయని ఒక పత్రికలు రాయడం, దాన్ని రద్దు చేసి ఇప్పుడు మీరేం చేస్తారు? ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేరు, జీపీఎస్ లాంటిది ఇస్తే జగన్ ఇచ్చాడు మళ్ళీ నువ్వు ఇచ్చేది ఏంది అంటారు. కాబట్టి జీపీఎస్ రద్దు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసింది. పిఆర్సీ ఇవ్వడంలో అది అట్లే కంటిన్యూ అయ్యింటే ఐఆర్ డిమాండ్ వచ్చి ఉండదు. అంటే వీటన్నిటి ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం అనివార్యంగా కొని తెచ్చుకునే సమస్యలు. డిఏలు అయితే ఓకే, అటు ఇటుగా పిఆర్సీ కమిటీ రద్దు చేయడం పొరపాటే,
రెండు జీపీఎస్ జగన్ గారు తెచ్చిన జీపీఎస్ రద్దు ఎప్పుడు చేయొచ్చు అంటే దానికన్నా మెరుగైన పరిస్థితి మీరు ఇస్తానంటే దానికన్నా మెరుగైన ఓల్డ్ పెన్షన్ అది ఇవ్వలేరు. కాబట్టి జీపీఎస్ జగన్ ఇచ్చిన దాన్ని రద్దు చేయడం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిఆర్సీ కంపెనీ రద్దు చేయడం ద్వారా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది ప్రభుత్వం. దానివల్ల ఇప్పుడు ఉద్యోగస్తులు ఏమంటారు, ఎట్ట పిఆర్సీ రద్దు చేసినావు కదా ఐఆర్ఈ అని అంటారు, ఓల్డ్ జీపీఎస్ రద్దు చేసినావు కదా ఓల్డ్ పెన్షన్ స్కీమే అంటారు. ఇప్పుడు మెడ చుట్టుకునింది కదా. అంటే ప్రతిదీ జగన్ మీద కోపంతో ఇట్లా చేస్తే చివరికి అది జగన్ మీ మెడ చుట్టుకుంది. కాబట్టి వ్యూహాత్మక తప్పులు. రెండో దాంతో పాటు ఈ గ్రామ సచివాలయ సిబ్బందికి చాలా ఆశలు ఉన్నారు. చంద్రబాబు గారు వచ్చి దాన్ని రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్ లో కలిపేస్తా ఉన్నారు. గవర్నమెంట్ లో కలిపి ఉన్న వాలంటీర్లు తీసేసి వాళ్ళని తగ్గించేసి ఆ పనులు కూడా మీరు చేయండి నాయన అన్నారు. దాంతో వాళ్ళకు కోపం ఉంది. ఆ రకంగా ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వానికి చాలా ఇబ్బంది ఉంది. అయితే నేను ఒక అనలిస్ట్ గా చెప్పగలను, వాళ్ళు ఏమి టచ్ చేసినా ఫైనాన్స్ పడదు. ఒక డిఏ ఇద్దామా 100 కోట్లు, అది ఒక సంవత్సరం ఒక నెలకి ఇచ్చపోతా ఇస్తా పోతా ఉండాల్సిందే. పిఆర్సీ ప్లేస్ లో ఐఆర్ ఇద్దామా 1,000 కోట్లు, జీపీఎస్ స్థానంలో అది ఇద్దామా 1,000 కోట్లు. కాబట్టి ఫైనాన్స్ తో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి ఇది కొంచెం జటిలంగా ఉంటుంది. బట్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తను చేసుకున్న అదనపు సమస్య, ఉద్యోగస్తుల సమస్యలే ఒక సమస్య అయితే ఇంకా అదనంగా తాను జగన్ గారి మీద కోపంతో జీపీఎస్ రద్దు చేసేసి పిఆర్సీ రద్దు చేసినారు, మొత్తం సమస్య మెడవ చుట్టుకునింది. కాబట్టి ఇంక దానికి ఇంక వాళ్ళే దానికి అనుభవించడం ఇంకోటి చేసుకోవాల్సింది. రైట్ చూద్దాం. ఇది చాలా ఉద్యోగులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన వివాదాలు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించి చూద్దాం.